కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు। హలో రామరెడ్డి గారు గారు వారికి ప్రత్యేక సమన్వయ ఆధ్వర్యంలో బొమ్మ రఘురాం నేత జగన్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎల్బీ నగర్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన కమిటీ వారు మరి రఘురాం గారి నేతృత్వం కానీ ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా మా మల్రెడ్డి రామరెడ్డి గారు మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది। రాము నేత గారు ఈరోజు వారి ఆశయ సాధన గురించి మొదటగా స్వాతంత్రం గురించి పోరాటం చేసి స్వాతంత్రం తర్వాత నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పోరాటం తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని మంత్రి పదవిని కూడా మరి రాజీనామా చేసి ఉద్యమానికి అండగా నిలబడి ముందుకు నడిచిన వ్యక్తిగా మల్లో దశ ఉద్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరికీ ప్రోత్సాహం ఇస్తూ నడిపిన వ్యక్తిగా ఈరోజు యావత్ తెలంగాణ సమాజం తెలంగాణ జాతిపితగా వారు పేరుని మరి ఆశయ సాధన గురించి మరి ఇక్కడ ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానీకానికి న్యాయం జరగాలని ఈరోజు మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు యావత్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారి అనుగుణంగా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం। ఒక ప్రక్కన నేతన్నకు సంబంధించిన సంక్షేమం విషయంలో కూడా రాజీ లేకుండా ముందుకెళ్తా ఉన్నాం। ఈ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో మరి వారిని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది। కీర్తి ప్రతిష్టలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరి వ్యక్తిగా అనేక సందర్భాల్లో గట్టిగా నిలబడి పోరాటం చేసిన వ్యక్తిగా మరి ఆశయ స్ఫూర్తిని మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మా ప్రభుత్వం సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుంది। బాపు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమంలో కోరుకొని తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి। మరి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు మా మంత్రి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారి చేతుల మీద ఎల్బీ నగర్ చౌరస్తాలో చేయడం నిజంగా కూడా మాకు చాలా సంతోషం। మరి ఈరోజు ఎన్ని కార్యక్రమాలున్నా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా ఈరోజు మాకు ఎల్బీ నగర్ గురించి వచ్చి చేసినందుకు ప్రత్యేకంగా మంత్రి గారికి ధన్యవాదాలు।